లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ రెడీ అవుతోంది. దానికోసం కార్యాచరణను మొదలుపెట్టింది. ప్రతి నియోజకవర్గ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తోంది. గత 8 రోజులుగా కొన్ని జిల్లాల నాయకులతో మాట్లాడిన బీఆర్ఎస్ అధిష్టానం ఇవాళ వరంగల్ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ 7 నియోజకవర్గాల నుంచి నాయకులు హాజరయ్యారు. వీరందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సూచనలు చేశారు. ఢిల్లీలో తెలంగాణ బలం వినిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రైట్ రూపా, ఈ రోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నాయకులతో కేటీఆర్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ అంటే ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు అయితే ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆయన అంటే ఆలస్యంగా రావడంతో ఆయనకు కొంచెం అంటే చురకలు అంటించారనే చెప్పుకోవాలి కేటీఆర్. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా ఆయన ఎప్పుడు లేటు వస్తుండే వాడు అని చెప్పి, అప్పుడు లేటు ఇప్పుడే లేటానా అని చెప్పి కూడా ఆయనపై కొంచెం ఫైర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించాలి, దానికోసం ఎవరు ఏం చేయాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్కి సంబంధించి చూసుకున్నట్లయితే స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్ధనపేట, భూపాలపల్లి ఈ 7 నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూర్ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుంది, మిగతా 6 కాంగ్రెస్ గెలుచుకుంది. సో అంటే బలం తక్కువగా ఉంది. అంటే మనము అంటే ఓటింగ్ పర్సంటేజ్ లో అంటే కూడా కొన్ని నియోజకవర్గాల్లో చాలా తేడా ఉన్నప్పటికీ కూడా చాలా తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ నాయకులకు కేటీఆర్ సూచించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీని గట్టిగా అంటే ఇచ్చిన హామీలపై ఒకవేళ కనుక వాళ్ళు హామీలను అమలు చేయకపోతే నిలదీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అట్లయితేనే మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాము, లేకపోతే మాత్రం ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, ప్రజల నమ్మకాన్ని చురగొనలేమని చెప్పి కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రాన్ని దాదాపుగా 10 ఏళ్ళు కాపాడుకున్నాము, చల్లగా చూసుకున్నాము, అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తప్పిదారు అంటే రాష్ట్రాన్ని ఆగం చేసే అవకాశం ఉందని చెప్పి కూడా కార్యకర్తలకు సూచించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వీళ్ళు మనం చేసుకున్న కొన్ని తప్పిదాల వల్లనే అంటే బీఆర్ఎస్ నాయకులు పదే చెప్తున్న పరిస్థితి ఏంటంటే మనం అంటే కాంగ్రెస్ గెలవలేదు, మనం ఓడిపోయాము, కేవలం కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల మాత్రమే ఓడిపోయాము, లేకుంటే మాత్రము మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చేది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేదని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళుగా ప్రజల చేతిలో అధికారం ఉండేది, బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ప్రజల చేతిలోనే అధికారం ఉండేది. ఇప్పుడైతే ఢిల్లీ వారి చేతికి వెళ్ళింది, ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఆయన సూచించారు.